Hey guys, welcome back to Veera Arts. Firstly, Happy Republic Day. అండ్ ఈరోజు అసలు రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాము, అసలు దీనికి వెనకాల ఉన్న స్టోరీ ఏంటి అని చెప్పేసి తెలుసుకుందాం. అయితే ఇది 1950 జనవరి 26 రోజు మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి అప్పటి నుంచి రిపబ్లిక్ డే జరుపుకుంటాం అనమాట. మనము ఇది 76th రిపబ్లిక్ డే జరుపుకుంటాము. మనం జరుపుకుంటున్నది 76th రిపబ్లిక్ డే ఈరోజు. అయితే అసలు రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాం, దాని అసలు మనకి ఇండిపెండెన్స్ వచ్చే ముందు మనం ఇండిపెండెన్స్ డేని ఎలా జరుపుకునే వాళ్ళం అని చెప్పేసి తెలుసుకుందాము. అండ్ ఆల్సో రాజ్యాంగం రాయడం కంప్లీట్ అయింది నవంబర్లోనే. అయితే 3 months టైం ఎందుకు తీసుకుందని మా ఒక అదొకటి తెలుసుకుందాం అనమాట. అయితే నార్మల్లీ రిపబ్లిక్ డే అసలు ఎంత ఘనంగా జరుపుకుంటామో అందరికీ తెలుసు. ఢిల్లీలో ఏమేమి అవుతాయో అసలు అందరికీ తెలుసు. ప్రెసిడెంట్ ఫ్లాగ్ హోస్ట్ చేస్తారు ఢిల్లీలో. ఇంకా మిలిటరీ మార్చ్ పాస్ట్ కూడా అవుతుంది. అవార్డ్స్ ఏమైతే ఉన్నాయో అవి డిజర్వబుల్ పీపుల్కి అవార్డ్ ఇవ్వడం, ఇంకా డిఫరెంట్ కల్చర్స్ది ప్రోగ్రామ్స్ అవ్వడం, ఇవన్నీ జరుగుతుంది ఆ రోజు రాజ్పథ్లో, ఢిల్లీ రాజ్పథ్లో జరుగుతుంది. అవును, ఆ రోజు మన ఇండియన్ కల్చర్ని, మన ఇండియన్ హెరిటేజ్ని చాలా గొప్పగా చూసుకుంటాం మనము. అయితే అసలు ఇది ఎందుకు 3 months డిలే అయింది అని చెప్పేసి ఫస్ట్ తెలుసుకుందాం. అయితే మనకి 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది కదా, రాకముందు అంటే 1947 కంటే ముందు మనం ఇండిపెండెన్స్ డేని పూర్ణ స్వరాజ్ డే అని చెప్పేసి జరుపుకున్నారనమాట. అది జనవరి 26, 1930 నుంచి మేము జరుపుకుంటున్నాము. 1930 నుంచి జరుపుకున్నాము. అయితే ఎందుకు 1930 నుంచి జరుపుకున్నారు అని అంటే దానికి ఇంకో కొంచెం బ్యాక్ స్టోరీ ఉంది. 1928 నుంచి ఈ పూర్ణ స్వరాజ్ మూమెంట్ కోసం అని చెప్పేసి కొన్ని కాన్ఫ్లిక్ట్స్ అయినాయి. కొంచెం ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టారనమాట. ఫస్ట్లీ ఏమైందంటే దీంట్లో సర్ జాన్ సైమన్ ఎవరైతే ఉన్నారో, ఒక బ్రిటిష్ ఆయన దీనికి ఒక 7 members కమిటీ క్రియేట్ చేసినారు. క్రియేట్ చేసి వాళ్ళు బ్రిటిష్ డామినియన్స్ క్రియేట్ చేద్దాం ఈ ఇండియాలో కంప్లీట్గా అని వాళ్ళు ఆలోచించుకున్నారు. దానికి అగేన్స్ట్ అయ్యి ఈ సుభాష్ చంద్ర బోస్, ఇంకా మోతీలాల్ నెహ్రూ, ఇంకా జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరూ కలిసి 9 members ఒక కమిటీ క్రియేట్ చేసినారు అనమాట. వీళ్ళందరూ నెహ్రూస్ అందరూ ఇంకా సుభాష్ చంద్రబోస్ గారు అందరూ సైన్ చేసి ఒక కమిటీ ఫామ్ అయిపోయింది. కానీ దీనికి కొంతమంది ఒపోజ్ కూడా అయినారు. ఎందుకంటే అంటే ఆల్రెడీ ఒక డామినియన్స్ ఉంది, బ్రిటిష్ డామినియన్స్. దీనిలో మళ్ళీ ఇండియా వేరేగా సెల్ఫ్ గవర్నమెంట్ చేయడం అంటే పాసిబుల్ కాదు. ఇది ఎవరు ఆపోజిట్ చేసినారంటే ఆబ్వియస్లీ బ్రిటిష్, ఇంకా బ్రిటిష్ వాళ్ళ సపోర్టర్స్. సరే, కానీ వీళ్ళకు చాలా సపోర్టర్స్ కూడా ఉండే. ఆబ్వియస్లీ ఇండియా వాజ్ ఇన్ రేజ్, ఎందుకంటే బ్రిటిష్ డామినెన్స్ ఎందుకు కంటిన్యూ చేయాలని. దాని తర్వాత గాంధీది అంతే చాలా మందికే తెలుసు. ఇది గాంధీ ఎట్లా ఇన్వైట్ చేసినారో వీళ్ళకు, ఇంకా హౌ హీ స్టాప్డ్, ఇంకా 2 yearsకి డిలే చేద్దామని చెప్పినారు. అయితే గాంధీ గారు ఏమనుకున్నారంటే బ్రిటిష్ గవర్నెన్స్లోనే ఇండియా గవర్నమెంట్ ఫామ్ చేద్దామని చెప్పేసి అనుకున్నారు. కానీ సుభాష్ చంద్రబోస్ గారికి ఇంకా నెహ్రూ గారికి ఈ పాయింట్ నచ్చలేదు. ఎందుకంటే ఆబ్వియస్లీ ఆల్రెడీ బ్రిటిష్ డామినెన్స్ లో ఇంకా గవర్నమెంట్ ఇండియా ఫామ్ చేసి లాభం ఏంటి అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. వాళ్ళదే కంట్రోలింగ్ ఉంటుంది కదా, మళ్ళీ తర్వాత మొత్తం మాదేరాబాయ్ హవాలా అంటే ఇంకా మళ్ళీ ఏం చేయలేము మనం. అదే కదా. సో తర్వాత వీళ్ళిద్దరూ కలిసి అనమాట ఒక వేరే ఫామ్ చేశారు గ్రూప్. ఎక్కడైతే వాళ్ళ ఏమేంటంటే బ్రిటిష్ గవర్నమెంట్ మొత్తానికే వెళ్ళిపోవాలి, మాకు కంప్లీట్ ఇండిపెండెన్స్ కావాలి, పూర్ణ స్వరాజ్ యాంటీ ఇంపీరియల్గా ఉండాలన్నమాట, యాంటీ ఇంపీరియల్గా ఉండాలని చెప్పేసి అనుకున్నారు. కానీ ఆబ్వియస్గా గాంధీ సపోర్టర్స్ అప్పుడు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు గెలవనీయలేరు అనమాట. ఇప్పుడు గాంధీ ఏం చేసిండంటే ఆయన ఏం చెప్పిండు, 2 yearsకి కొంచెం దీనికి పూర్ణ స్వరాజ్ ఏదైతే వాళ్ళు అనుకున్నారో దానికి ఒక 2 years పొడిగిద్దాం అనుకున్నారు. అంటే బ్రిటిషర్స్కి 2 years తీసుకెళ్దాము అని అనుకున్నారు. కానీ బ్రిటిషర్స్కి 2 years టైం ఇచ్చేసి ఆ బ్రిటిష్ గవర్నమెంట్లోనే డామినెన్స్లోనే 2 years ఉందాము, తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పేసి అనుకున్నారు. కానీ బోస్ అగ్రి కాదు, ఎవరైనా అగ్రి కారు కదా. కొంచెం దీనికోసం కొంచెం ఫైట్ చేసి కొంచెం ఆర్గ్యుమెంట్స్ తర్వాత ఇప్పుడు గాంధీ ఎట్లయినా వాళ్ళకు 1 year కోసం అంటే స్పెసిఫై చేసినారు అన్నమాట. 1 yearలో వెళ్ళిపోతారు అని చెప్పేసి అనుకున్నారు. కానీ స్టిల్ సుభాష్ చంద్రబోస్ గారు సాటిస్ఫై అవ్వలేరు. కానీ జవహర్లాల్ నెహ్రూ గారు కొంచెం అగ్రి అయిపోయి వాళ్ళు ఇంకా సరే అని చెప్పేసి ఫామ్ చేసేసుకుంటున్నారు. కానీ సుభాష్ చంద్రబోస్కి అది నచ్చలేదు. సో తర్వాత ఆయన బయటకు వచ్చేసి
ఏం చేయాలో ఆయనకు అర్థం కాలేదు. అప్పుడు ఆయన ఒక కమిటీని ఫామ్ చేశారు. వాళ్ళు కొంచెం సపోర్టర్స్ తీసుకొని కమిటీ ఫామ్ చేసిన తర్వాత కూడా నెహ్రూ కొంచెం అంటే సరే అగ్రి అయిదామని అనుకున్నారు. అయితే అప్పుడు నెహ్రూ గారిని కొంచెం అర్థమయ్యేలాగా చెప్పారనమాట సుభాష్ చంద్రబోస్ గారు. చెప్పిన తర్వాత నెహ్రూ గారు కూడా ఒప్పుకున్నారు. ఏంటి ఈ మొత్తం పూర్ణ స్వరాజ్ చేద్దామని ఒక అంటే బ్రిటిష్ గవర్నమెంట్స్ ఏం కాదని ఒప్పుకోవడం కోసం వాళ్ళు ఒక కమిటీ క్రియేట్ చేసి దీనికి ఒక అంటే ఓత్ తీసుకుంటామని దీనికి అగ్రి చేశారు అందరూ. ఈ కమిటీ ఈ డిస్కషన్ ఎక్కడ జరిగిందంటే రివర్ రవి లాహోర్ దగ్గర ఈ డిస్కషన్ జరిగింది. సో ఈ డిస్కషన్ ఎప్పుడు జరిగిందంటే 31 డిసెంబర్ 1929 డేలో జరిగింది. వాళ్ళందరూ శపథం తీసుకున్నారనమాట, మాకు పూర్ణ స్వరాజ్ కావాలని చెప్పేసి. పూర్ణ స్వరాజ్కి గర్ వాపిస్ అని కూడా పేరు అనమాట. అయితే వీళ్ళు ఇంకా స్టార్ట్ చేసేసినారు. అన్నీ అనుకున్న తర్వాత సక్సెస్ఫుల్లీ జనవరి 26కి ఒక స్పెసిఫిక్ ప్రాపర్ డేట్గా 1930లో వాళ్ళు పూర్ణ స్వరాజ్ డే అని కూడా దీనికి ఇండిపెండెన్స్ డే అని కూడా వాళ్ళు అనుకున్నారు ఆ రోజు. అప్పుడు నెహ్రూ గారు ఫ్లాగ్ హోస్టింగ్ చేశారనమాట ఆ రోజు. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు పూర్ణ స్వరాజ్ డే అని చెప్పేసి దాన్నే ఇండిపెండెన్స్ డేగా జరుపుకున్నారు. మనకి ఎప్పటి వరకు అయితే ఇండిపెండెన్స్ రాలేదు, 1947 వరకు. దాని తర్వాత కంప్లీట్ ఇండిపెండెన్స్ అయితే ఆగస్ట్ 15 రోజు మాకు ఆ రోజుకి కంప్లీట్ ఇండిపెండెన్స్ అని డిక్లేర్ చేశారు వాళ్ళు యాక్చువల్లీ. అయితే అప్పుడు గాంధీ గారు నేతాజీ గారు ఇంకా నెహ్రూ గారికి మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ని బ్రేక్ చేయడం అని ఆలోచించారు. అంటే అదొక పొలిటికల్ పాయింట్ కూడా చెప్పచ్చు, లేకపోతే ఏదైనా వాళ్ళ స్ట్రాటజికల్ పాయింట్ అని కూడా చెప్పచ్చు. కానీ ఎందుకంటే నెహ్రూ ఇంకా సుభాష్ చంద్రబోస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అందరికీ ప్రాపర్ యాంటీ ఇంపెరియల్గా ఒక ఇండిపెండెన్స్ దొరకాలని. కానీ అదే గాంధీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే గాంధీ గారి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే కొంచెం కంట్రోల్ ఉండాలి, సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఇంకా సెల్ఫ్ కంట్రోలెన్స్తోనే మేము ఇండిపెండెన్స్ తీసుకోవాలి. ఇది ఒక 100 years తీసుకొని 100 ఏళ్ళు పొడిగించినా సరే కానీ మనం సైలెన్స్ తోటే చేద్దామని చెప్పేసి ఇది వాళ్ళ పూర్ణ స్వరాజ్, నాన్ వైలెన్స్ ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారు అది ప్రమోట్. కానీ ఒకవేళ మేము ఆలోచిస్తే నాన్ వైలెన్స్ వేలో మేము ఉంటే ఇప్పటి వరకు మాకు ఇండిపెండెన్స్ ఏమో లేకుండా వస్తుండేనో రాకపోతుండేనో డౌటే అది మాకు అనిపిస్తుంది అట్లా. ఎందుకంటే ఒక చెంప పైన కొడితే ఇంకొక చెంప పైన చూపిస్తే కష్టమే చెంపలకైతే చాలా కష్టమే. ఇంకా చూస్తే ఒక గుడ్ సైడ్ కూడా చూస్తే వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్, ఇంకా చాలా గ్రేట్ లీడర్స్ ఆఫ్ అవర్ కంట్రీ. వాళ్ళకు ఉన్న రెస్పెక్ట్ ఎవరు బ్రేక్ అంటే డిస్ట్రాయ్ చేయలేరు. మేము కూడా చాలా రెస్పెక్ట్ చేస్తాము వాళ్ళకి. ఆబ్వియస్లీ రాజ్యాంగాన్ని అమల్లోకి తేయడానికి ఒక గొప్ప డే ఏంటి అని ఆలోచిస్తే వీళ్ళకి జనవరి 26 తప్పితే ఇంకొకటి కనిపించలేదు. ఎందుకంటే ముందు వరకు కూడా వాళ్ళు జనవరి 26ని అంత బాగా సెలబ్రేట్ చేసుకున్నారు పూర్ణ స్వరాజ్ డే అని. కాబట్టి ఇంకా దానికి ఒక గుర్తింపు ఇవ్వాలి కాబట్టి దానికి అందుకే నవంబర్ 26, 1949కి కాన్స్టిట్యూషన్ క్రియేట్ అయినాక కూడా 3 months ఎందుకు ఆగారంటే ఈ డేకి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పేసి అనుకున్నారు. సో ఈ రోజుకి రిపబ్లిక్ డేకి మా వీడియో ఇంతే. మీకు ఇలాంటిది వీడియోస్ ఇంకా నచ్చితే కమెంట్ చేయండి, మీకు ఏ టైప్ వీడియోస్ కావాలి. ఇంకా లైక్ ఇంకా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.